హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ 186 పోస్ట్కి నోటిఫికేషన్ పడ్డాం. అప్లికేషన్ డెడ్లైన్ ఎండ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఉన్న టైం ఎంత, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ వాళ్ళు ఇయర్లీ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసి అందులో కొన్ని రిజర్వ్ డేట్స్ పెట్టడం జరిగింది. వాటి ప్రకారం మోస్ట్లీ ఎగ్జామ్ అక్టోబర్ 30th ఆర్ లేటర్ డేట్స్లో ఉండొచ్చు. ఇది నా గెస్ మాత్రమే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ద రెస్పాన్స్ ఈజ్ హ్యూజ్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అప్లై చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సర్వర్ జామ్ అవ్వడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం, వీటన్నిటికీ రీజన్ ఏంటంటే టూ మెనీ అప్లికెంట్స్ చాలాసేపు సిస్టమ్స్ మీద టైం స్పెండ్ చేయడం వల్ల సర్వర్ జామ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ దేర్, టూ మెనీ అప్లికెంట్స్ ఆర్ దేర్. ఇంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 to 3 months ప్లానింగ్ ఉండాలి యూపీఎస్సీకి, ఎగ్జామ్ సెంటర్స్ వీటన్నిటికి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అట్లీస్ట్ మనకు ఒక 3 months టైం ఉంది. అంటే అక్టోబర్ 30 ఆ తర్వాత టెస్ట్ ఉండవచ్చు. అయితే ఈ టైంలో మన ప్రిపరేషన్ ఎలా అనేది చెప్తాను వినండి. ఇప్పటి నుండి చూసుకుంటే టుడేస్ జూలై 18th నుంచి అక్టోబర్ 30th వరకు చూసుకుంటే రఫ్గా 3 months 10 days టైం ఉంది. సో ఈ 3 months 10 days టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక యాక్షన్ ప్లాన్, స్ట్రాటజీ మనకు ఉండాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లానింగ్ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ప్లానింగ్ లేకుండా మనం ఏమీ చేయలేం, ఎందుకంటే టైం చూస్తూనే గడిచిపోతుంది. సో ఆ టైంని ఎలా మేనేజ్ చేయాలనే ఒక ప్లానింగ్ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే 3 months 10 daysలో ఒక 10 days నేను రిజర్వ్ డేస్ అంటాను. అంటే కొన్ని రోజులు మనం చదవలేము, వాటిని రిజర్వ్ డేస్ అంటాను. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనందరికీ ఆల్ ద టైం ఒకే మోటివేషన్, ఒకే ఎనర్జీతో ఉండవు. కొన్నిసార్లు రెస్పాన్సిబిలిటీస్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేదా పర్సనల్ ఫీలింగ్స్ వల్ల కొన్ని రోజులు ఫోకస్ చేయలేం. సో ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఇది సర్వసాధారణం. మనుషులుగా మనందరికీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో కొన్ని రోజులు ఒకేలా ప్రిపరేషన్ జరగదు. సో అందుకే నేను ఈ 10 daysని రిజర్వ్ డేస్ అంటే 10 days అంటే ప్రిపరేషన్ మీరు 4-5 days చేస్తారు, సడన్గా ఒకరోజు సరిగ్గా జరగదు. దట్స్ ఓకే, ఫైన్. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే చాలామంది నిన్న సరిగ్గా చదవలేదని ఈ రోజు కూడా బాధపడుతూ ఈ రోజును కూడా చదవకుండా చేసుకుంటారు. ఏం చేయాలి అంటే ఇది సర్వసాధారణం, ఎవరికైనా జరుగుతుందని మనం ఒకసారి యాక్సెప్ట్ చేయగలిగితే ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఆ 10 daysని ఐ వుడ్ సే ఈ కంటిన్యూస్గా ఇప్పటి నుంచి చూసుకుంటే కొన్ని రోజులు మనం సరిగ్గా చదవలేం. సో ఇట్ ఈస్ న్యాచురల్, కాబట్టి వాటిని పక్కన పెట్టండి. ఒక 10 days రెస్ట్ ఎంత మిగిలే, మనకి 3 months మిగిలే. మన ప్లానింగ్ ఎప్పుడు కూడా టార్గెట్ నుంచి వెనక్కి రావాలి. ఈ 3 monthsలో అంటే 90 daysలో లాస్ట్ 15 days ఈజ్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్. లాస్ట్ 15 days అంటే మనకి 75 days స్టార్టింగ్ వదిలేసి ఆ లాస్ట్ 15 days ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు మిస్ అయ్యేది ఏంటి అంటే ప్రిపేర్ అవుతుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు. అర్థం చేసుకోండి, ఎగ్జామ్ ఉన్న ఆ టైంలో మనం ఆ కంటిన్యూస్గా అన్ని క్వశ్చన్స్ని ఫోకస్ చేసే బ్రెయిన్ ఎనర్జీ ఉండాలి. అది ఎనర్జీ కమ్స్ విత్ ప్రాక్టీస్ అండ్ అడాప్టబిలిటీ. సో లాస్ట్ 15 days ఎగ్జామ్ ఏ టైం ఉంటుందో ఆ టైంలో సిస్టమ్ మీద కూర్చొని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి. ఆ 2 hours మన బ్రెయిన్ని ట్రైన్ చేయాలి, ఎట్లా కూర్చొని ఆన్సర్ చేయాలి. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో లాస్ట్ 15 days ఐ వుడ్ సే వీ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా ఆ ఎగ్జామ్ టైంలో మీరు ఫోకస్ చేయకపోతే ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుంది. సో 15 days కంప్లీట్లీ ఫర్ ప్రాక్టీస్ అండ్ అనాలిసిస్. అంటే రోజుకి ఒకే ఒక ప్రాక్టీస్ చేసి ఆ రోజు జరిగిన తప్పు వచ్చిన క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేయాలి, రిలాక్స్డ్గా చేయాలి. ఒక టెస్ట్, అనాలిసిస్. సో ఇంకా ఇన్ని 75 days ఉన్నాయి. ఈ 75 daysలో దెర్ ఆర్ 3 process ఆర్ దర్: ప్రిపరేషన్, ప్రోగ్రెస్, పెర్ఫార్మెన్స్. ప్రిపేర్ అవ్వడానికి అందరికీ ఫస్ట్ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సిలబస్ ఏంటని. కొంచెం ఆలోచించండి. అందరూ గ్రాడ్యుయేట్సే. సిలబస్ ఏంటి అంటే ఏ ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటిక్స్, జ్యూరిస్ప్రుడెన్స్, ఇవి డెఫినెట్గా ఉండే టాపిక్స్. ఇవి మళ్ళీ స్పెషల్గా వాళ్ళు మెన్షన్ చేయడం ఇదంతా కాదు. మనకి ఈ సబ్జెక్ట్స్ తెలుసు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బేసికల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ జరిగిన ఎగ్జామినేషన్లో ఒకే సిలబస్ ఇచ్చారు. ఆ సిలబస్ చాలా వైడ్గా అవైలబుల్గా ఉంది. మోస్ట్లీ అదే సిలబస్ ఉండొచ్చు. సో ఆ సిలబస్ని తీసుకొని ఫాలో అవ్వండి. అగైన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏదో, అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవో కూడా తెలియాలి. ఏది పడితే అది చదువుతూ వెళ్తే టైం అవుతూ ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఫోకస్డ్గా మనం ఏం చదవాలి, ఏ యూనిట్స్ని ఫోకస్ చేయాలి, ఎంతవరకు చదవాలి అనేది తెలియాలి. బీఫామ్ చదివిన అందరికీ ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ న్యాచురల్గా తెలుస్తాయి. ఇట్ ఈస్ న్యాచురల్. ఆ ఇంపార్టెంట్ టాపిక్ పిక్ చేసుకొని చదివే డెప్త్ మాత్రం సిన్సియర్గా అప్లై చేయాలి. చదివే డెప్త్ అంటే
మనకి అందరికీ బీఫామ్లో చదివేటప్పుడు ఏం అలవాటు అయిందంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించి ఏదో ఒకటి చదివి అది ఎగ్జామ్లో రాసిస్తే మార్క్స్ రావడం అలవాటు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా వర్క్ కాదు. ఏదో ఒకటి కాదు, చాలా క్లియర్గా చదివి అర్థం చేసుకోవాలి. మీరు ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ అనలైజ్ చేస్తే చాలా లాజికల్గా ఇస్తున్నారు, మనము అదే లాజికల్గా చదవాలి. ఇప్పుడు ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో లిపోప్రోటీన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. అగైన్ సి, లిపోప్రోటీన్స్ అంటే ఖైలోమైక్రాన్స్, విఎల్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఇవి మేజర్ లిపోప్రోటీన్స్. వీటి గురించి నోట్స్ రాయడం కాదు, ఆలోచించాలి. ఏంటి ఖైలోమైక్రాన్ ఫంక్షన్ ఏంటి, డైట్ నుంచి వచ్చిన ట్రైగ్లిజరైడ్స్ని బాడీలో డిస్ట్రిబ్యూట్ చేయడం ఖైలోమైక్రాన్ ఫంక్షన్. మరి విఎల్డిఎల్ ఫంక్షన్ ఏంటి, ఎండోజీనస్ ట్రైగ్లిజరైడ్ని బాడీలో డిస్ట్రిబ్యూట్ చేయడం విఎల్డిఎల్ ఫంక్షన్. ఎల్డిఎల్ ఫంక్షన్ ఏంటి, ఎండోజీనస్ కొలెస్ట్రాల్ని లివర్ నుంచి ఎక్స్ట్రా హెపాటిక్ టిష్యూకి డిస్ట్రిబ్యూట్ చేయడం ఎల్డిఎల్ ఫంక్షన్. మరి హెచ్డిఎల్ ఫంక్షన్ ఏంటి, రివర్స్, ఎక్స్ట్రా హెపాటిక్ టిష్యూలో ఉన్న కొలెస్ట్రాల్ని తీసుకొచ్చి లివర్లోకి ఇవ్వడం హెచ్డిఎల్ ఫంక్షన్. సో ఏదైనా ఒక టాపిక్ని చదివితే క్లియర్ కట్గా ఒక అవగాహన రావాలి, అప్పుడు మనం ఎగ్జామ్స్ అని ఆన్సర్ చేయగలుగుతాం. సో మీరు ప్రిపరేషన్ ఫేజ్లో చేయాల్సింది ఎంతవరకు చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, సరైన ప్లానింగ్ ఉండాలి. సో అగైన్ ఈ ప్లానింగ్ ఎవరిది వాడు చేసుకోవాలి. అంటే ఐఎమ్ మార్నింగ్ పర్సన్, నేను మార్నింగ్ లేచి చదవగలుగుతాను. అలా అని మీరు మార్నింగ్ లేచి ఇన్ని గంటలు చదవండి అని చెప్తే అందరికీ సాధ్యం కాదు, కొంతమంది నైట్స్ బాగా చదువుతారు. సో ఎవరికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ టైం. నేను ఎన్ని గంటలు చదివేశాను కాదు. సార్ నేను 4 గంటలు రోజుకి చదివితే సరిపోతాను అడుగుతారు, నవ్వు వస్తుంది. 4 గంటలు ఒకే పేజ్ పట్టుకొని చదివితే ఏదైనా ప్రోగ్రెస్ ఉన్నట్ట కాదు. ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఎంత కమాండ్ వచ్చింది, ఇది ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్ ఫేజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ సార్ట్ అవుట్ చేసుకొని ఇవి ప్రిపేర్ అవ్వాలి. నిర్దిష్టంగా ఒక టైం లైన్ ఉండాలి. లేదంటే మీరు ఫార్మస్యూటిక్స్ పట్టుకుంటే 3 నెలలు ఫార్మస్యూటిక్స్ చదువుతూ ఉంటారు. నో, మీ ప్రోగ్రెస్ని మీరు చెక్ చేయాలి. ఫస్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో బుక్స్, టాపిక్స్ ఎంత డెప్త్, ప్రోగ్రెస్ స్టేజ్లో ఎంత ప్రోగ్రెస్ అవుతున్నాను. అంటే ఫార్మస్యూటిక్స్ తీసుకుంటే నేను ఈ టాపిక్స్ ఇంత టైంలో కవర్ చేయాలి, ఫార్మకాలజీ ఇంత టైంలో కవర్ చేయాలి. లేదంటే అదే టాపిక్స్ చదువుతూ దెర్ ఈస్ నో ఎండ్. ఆ ప్లానింగ్ రావాలి. ఆ ప్లానింగ్ అగైన్ ఇండివిజువలైజ్డ్ ప్లానింగ్, రైట్? ప్రిపేర్ అవుతూ ప్రోగ్రెస్ అవ్వాలి, పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలి. అంటే మధ్యలో మీరు చదివిన టాపిక్ మీద చిన్న టెస్టులు చేయాలి. టెస్ట్ చేసినప్పుడే మీకు ఆన్సర్ తెలియలేదా, డోంట్ వరీ, ఆన్సర్ ఏంటో అనలైజ్ చేయగలగాలి. సో ఇవి ప్రిపరేషన్ స్ట్రాటజీ, ప్రోగ్రెస్, పెర్ఫార్మెన్స్, ఈ 3 75 డేస్లో చేయాలి. లాస్ట్ 15 డేస్ చదివిందంతా ఎగ్జామ్స్ చేయాలి. రోజుకి ఒక ఎగ్జామే చేయండి, దాన్ని అనలైజ్ చేయండి. నౌ బేసిక్ థింగ్స్, మీరు ఏం చదివినా నోట్స్ రాయాలి, ఆ నోట్స్ రివైజ్ చేయగలగాలి. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎవరినైనా వెళ్ళాడకండి, సక్సెస్ఫుల్ పీపుల్ ఏ ఎగ్జామ్నైనా అడిగితే వాళ్ళు ఫస్ట్ చెప్పేది మా నోట్స్ అంటారు. ఆ నోట్స్ మీరు చేసుకోవాలి. ఎవరో ఇచ్చిన మెటీరియల్ ఏదో చదువుతారంటే కుదరదు. ఆ మెటీరియల్ చదివినా మీరు మీ నోట్స్ చేసుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్. బాటమ్ లైన్, విల్ పవర్. సి, ఎగ్జామ్ అప్లై చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది నేను చెయ్యగలను అనే విల్ పవర్ డెవలప్ చేసుకోవాలి. సి, మన మైండ్కి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్. రైట్ బ్రెయిన్ హ్యాస్ గోట్ ఇమాజినేషనరీ పవర్. కానీ చాలామంది ఆ ఇమాజినేషన్ని మన గ్రోత్కి కాదు, ఇన్హిబిట్ చేసుకోవడానికి వాడతారు. PAS అంటారు, పాజిటివ్ ఆటో సజెషన్స్. ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఈ మోటివేషన్తో పాటు ప్రోగ్రెస్ ఉండాలి. లేదంటే మనకే తెలుస్తుంది ఏం చదవట్లేదు అని. 2 కంబైన్ అవ్వాలి, ఇమాజినేషన్, యాక్షన్, అప్పుడు సక్సెస్ వస్తుంది. బట్ డోంట్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్. చెయ్యగలను, చేస్తాను అనే ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.